పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకుందుము. పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. దత్తత వరదాత అయిన పవిత్రాత్మతో మేము నింపబడి నిజమైన స్వతంత్రమును కనుగొని నిత్య జీవమును మా సొంతము చేసుకున్నట్లుగా అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును గూర్చి మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి: పరలోకమును సముద్రమును వానిలో నుండి సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడవైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రియును అయిన దావీదు నోటి ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి: అన్యమతస్థులైన వారు ఏలకోపమున చెలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి? ప్రభువునకు ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కముడిగా కూడిరి. నీవు అభిషేకించిన ఈ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ హేరోదు, పోంతి పిలాతులు నిజముగా ఈ నగరమునందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమయ్యిరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతోనూ నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతినింపుము. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతం కీర్తన 2వ అధ్యాయం. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్యజాతులు తిరుగుబాటుకు పూనుకోనేలా, జనులు నిరర్ధకముగా కుట్ర పన్ననేలా
ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరూ కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధములను త్రెంపుదము, వారి పాశములను మన నుండి ఛేదింతుమని చెప్పుకొనుచున్నారు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాని స్వర్గమున సింహాసనాసీనుడై ఉన్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును. అతడు కోపముతో వారితో మాట్లాడును, తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును: నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసి ఉంటిని. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను: నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టుదువు, మట్టి కుండవలే వారిని ముక్కలు ముక్కలుగా చేయుదువు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా వచనము. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును. హల్లెలూయా. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. ఏలయన దేవుని సహకారము లేని ఎడల నీవు చెయ్యుచున్న అద్భుత కార్యములను ఎవడునూ చెయ్యలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మింపనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలమున జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. మీరు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్టులా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పట్టణాలు మనకు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని, సందేశాన్ని మనకు ఎరుకపరుస్తున్నాయి. ఏంటి ఆ సందేశము అనగా, ప్రతి మనిషికి
దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశము ఇవ్వబడినప్పుడు విశ్వాసిగా మనము మనల్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి. మనల్ని మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఈనాటి సువార్తలో మనందరము కూడా నికోదేము అనేటటువంటి ఒక రహస్యమైనటువంటి విశ్వాసి గురించి, దేవుని దైవ కుమారుడిని అనుసరించినటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎవరు ఈ నికోదేము? స్వభావరీత్యా ఒక యూదుడు. యూదుడైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క క్రియలను, బోధనలను గ్రహించిన తరువాత యేసు ప్రభువుని రహస్యముగా తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి. యేసు ప్రభువును అనుసరిస్తున్నప్పటికీ కూడా చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఆయన బహిరంగంగా కనపడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్తలో 3 పర్యాయములు నికోదేము అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాము. ఈనాటి శుభవార్తలో మొదటిసారి, రెండవదిగా యేసు ప్రభువు నిమిత్తము ప్రధాన అర్చకులను కలిసినటువంటి రెండవ తరుణము, మూడవదిగా యేసు ప్రభువును సమాధి చేసేటటువంటి సమయములో మనము నికోదేము అనేటటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటాము. యాదృచ్ఛికము ఏంటంటే, కలిసినటువంటి ఈ 3 సందర్భాల్లో కూడా నికోదేము రాత్రి వేళలు మాత్రమే కలుస్తూ ఉంటాడు. ఈనాటి శుభవార్తలో ప్రధానార్చకులను కలిసినటువంటి సమయములో, యేసు ప్రభువుని సమాధి చేసినటువంటి తరుణములో, ఈ 3 తరుణాల్లో కూడా నికోదేము రాత్రి వేళల మాత్రమే క్రీస్తు ప్రభువుని కనుగొనటం జరుగుతుంది. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మనం అనుకోవచ్చు. ఇందులోనే గొప్ప ఆశ్చర్యము కలిగినటువంటి నిగూఢ అర్థము దాగి ఉన్నది. ఏంటి ఆ నిగూఢమైనటువంటి అర్థము? ఈ 3 సందర్భాలు కూడా నికోదేము ఆయన చీకటి జీవితములో జీవిస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అనగా ఆయన దైనందిన జీవితములో జీవించిన విధానము కంటే కూడా దేవుణ్ణి కనుగొనటములో ఆయన వెచ్చించిన సమయము, ప్రతి సమయము కూడా రాత్రి వేళే. అనగా తన జీవితములో రహస్యముగా దేవుణ్ణి తెలుసుకోవాలి, రహస్యముగానే తన జీవితాన్ని దేవునికి అంకితము చేయాలి అని ఆశపడినటువంటి వ్యక్తి. అయితే ఈ తరుణములో మనందరము కూడా గమనించాల్సినటువంటి సత్యము, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు వెలుగుగా మన మధ్యలో అవతరించి ఉన్నాడు. ఉత్థాన పండుగ రోజున మనందరము కూడా ఆ అర్ధరాత్రి పూజా సమయములో ఉత్థాన ప్రభుని యొక్క వెలుగునకు గుర్తుగా ఇదిగో క్రీస్తు జ్యోతి అనేటటువంటి మాటతో మన మధ్యలోకి వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును ఆహ్వానించటము జరిగింది. అది కేవలము ఆనాడు రాత్రి సమయానికి మాత్రమే కాదు, చీకటి జీవితములో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆ వెలుగును చూసి, అదిగో ఆ వెలుగును నేను దర్శించాలి, నా జీవితములో చీకటి కోణాలను నేను తొలగించుకొని క్రీస్తు అనేటటువంటి వెలుగులో నేను లీనమవ్వాలి అనేటటువంటి భావన మనందరికీ కూడా కలగాలి. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఆనాడు నికోదేమైనా ఈనాడు మనమైనా క్రీస్తు అనేటటువంటి వెలుగులో ఎలా జీవించాలి అంటే, ఇది ఒక గొప్ప రహస్యమైనటువంటి యుద్ధమే. ఎందుకంటే క్రీస్తు అనేటటువంటి వెలుగు మనం ఎదుట ఉన్నప్పుడు
మనము అశుద్ధులుగా చూపించబడుతూ ఉంటాము. మనలో ఉన్నటువంటి మలినము అనేటటువంటిది ధారాళముగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగును మన మీద ప్రసరింప చేయాలని ఎప్పటికప్పుడు మనము ప్రార్థన చేయాలి. మనము ఆ వెలుగులో నడవాలని ఎప్పటికప్పుడు మనము గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షములో మనము ఏనాడు కూడా క్రీస్తుకు గాని తండ్రి అయినటువంటి దేవునికి గాని నిజమైనటువంటి విశ్వాసులుగా అంకితము చేయలేము. ఎప్పుడైతే మనము సంపూర్ణముగా దేవునికి అర్పించుకోలేమో మన జీవితాలలో మనము గొప్ప కార్యాలు అనేటటువంటివి ఎన్నడూ కూడా చవి చూడలేము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి సంపూర్ణముగా సమర్పించుటములోనే మన నిజమైనటువంటి జీవితము దాగి ఉంది. విశ్వాసానికి పునాదులు వేసుకున్నటువంటి వారు అవుతూ ఉంటాము. క్రీస్తు చూపించినటువంటి వెలుగులో మనందరము జీవించిన నాడే మన జీవితానికి అర్థము పరమార్థము ఉంటుంది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు అనబడేటటువంటి వెలుగులో మన దైనందిన జీవితము పయనించినట్లుగా ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా స్పందించుమయా, సదాక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్పందించుమయా, సదాక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యాని సత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యాని సత్తునై. సజీవుడా సర్వాధికారివి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారివి సంపూర్ణ సమర్పణ. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా స్పందించుమయా, సమక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్పందించుమయా, సమక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా రహస్యమును ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నిండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తిదాయకమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులకును దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, ఆమె నిగ్రహబలుడైన పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీతులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభువు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. మీ నామమునగాక, మీ రాజ్యమునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పలేదు. మా యొక్క అపరాధ వారిని మీరు మన్నించినట్లు మా అపరాధములను మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైనటువంటి యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ మీరు సాక్షాత్ పలికిన నా ఆత్మ స్వస్థపడును. క్రీస్తు శరీర రక్తముల వల్ల నిత్య జీవితములకు కాపాడును గాక. యెహోవా దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యెహోవా కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. మన్నా వలన మన్నడలేదు మనుజులకి భువిలో, మన్నా వలన మన్నడలేదు మనుజులకి భువిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో. యెహోవా దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యెహోవా కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. ఐక్యమునందాయన యందు దివ్య భోజములో, ఐక్యమునందాయన యందు దివ్య భోజములో.
ఐక్యతనిచ్చును సాక్షులం చేయును ఆయన సన్నిధిలో. ఐక్యతనిచ్చును సాక్షులం చేయును ఆయన సన్నిధిలో. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజముగా. యెహోవా కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజముగా. యెహోవా కుమారుడు ఈనాడించెను తననే భోజముగా. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము, పరిపూర్ణ ఫలము గల జపము, మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడినైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నవతరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమరహస్యముల ద్వారా నువ్వు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నిండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుచుందుము. గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు.